జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. బిడ్డలారందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరు మీ పిల్లలు, మీరు మీ యొక్క భర్త, భార్య, మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ఆధ్యాత్మికంగా మీరు దీవించబడాలని, ప్రభు యొక్క రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండాలని మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మమ్ములను ఈ రాత్రి లేకపోతే పగటి వేళ మీ కుటుంబంలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆయన మాటలు మనం విందాం. అందరూ కూడా తలలు వంచండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్కనైనా రాత్రికాల సమయంలో కానీ లేదా పగటి వేళ నీ వాక్యాన్ని ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ వీక్షకులు, ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, యవనస్తులు అందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాను. వాక్యమై ఉన్న దేవా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ వాక్యం మంచి నెల పడిన విత్తనముల వలె 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా మీరు మార్చమని, మీరు మాట్లాడితే మా బ్రతుకులనైనా అయా తెప్పరెలుతాయి, మీరు మాట్లాడితే మా బ్రతుకుల్లో నెమ్మది కలుగుతుంది. అయా నీ మాటలు మాకు జీవాన్ని కలుగు చేస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాయి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని వేడుకుంటూ మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మనము ధ్యానిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, యెహోషాపాతు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు. శత్రు దాడి నుండి దేవుడు యెహోషాపాతుని ఏ విధంగా ఆయన రక్షించాడు. ఏమండి, శత్రువులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడో దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని యెహోషాపాతుకు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవునిని ఆశ్రయిస్తే కలిగేటటువంటి ఆశీర్వాదాలు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవునిని ఆశ్రయించే వారికి కలిగే ఆశీర్వాదాలు. ఈరోజు మన యొక్క ధ్యాన అంశం. ఏమండి, ఈ లోకంలో చాలామంది మనుషులను, ఈ లోకంలో చాలామంది అధికారులను, ఈ లోకంలో చాలామంది డబ్బును ఆధారం చేసుకుని, లేకపోతే ఈ లోకంలో చాలామంది బలవంతులను ఆధారం చేసుకుని, అంటే వారిని ఆశ్రయిస్తారన్నమాట. నాకేంటండి మా బంధువులు ఉన్నారు, నాకేంటండి ధనం ఉంది, నాకేంటండి బలం ఉంది, నాకేంటండి రక్త సంబంధులు ఉన్నారు. వారిని ఆశ్రయిస్తే మనకు ఒరిగేది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది మనుషులను నమ్మి, అధికారులను నమ్మి, చాలామంది బిడ్డలారా బంధువులను నమ్మి మోసపోయినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు, లేరా? ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లరా, నాకుండి మా బంధువులు ఉన్నారండి, మా రక్త సంబంధులు ఉన్నారండి, వారు నాకు సహాయం చేస్తారు అని నువ్వు నమ్మావు కదా చాలాసార్లు. వారిని ఆశ్రయించావు కదా, వారు నిన్ను ముంచలేదా? నీ జీవితంలో నీకు దుఃఖాన్ని వారు కలుగు చేయలేదా? కలుగు చేశారు. కాబట్టి నేనేమంటాను చెప్పనా, మనుషులను ఆధారము చేసుకోవటం ద్వారా మనకు వచ్చేదంతా నష్టమే. ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూసారా, మనం దేవుని పిల్లలం,
నరులను ఆశ్రయించేవారిగా కాదు, లేకపోతే శరీరాలను ఆధారము చేసుకుని మాకు వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి, ఆయన తెలుసండి, నాకు ఈయన తెలుసండి, ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించరు. మోసపోయినటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పుడే నువ్వు మేలుకో. మనుషులు నమ్ముకుంటే గనక పాడైపోతా. యెహోవాను నమ్ముకున్నవాడు చెప్పండి, అతడు నిరంతరము నిలుచును. 7వ వచనం చదువుతున్నారు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నావు, నమ్మి 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 నువ్వు మోసపోయావు, వాళ్ళని ఆశ్రయించి మోసపోయావు. యెహోవాను నమ్ముకున్నవాడు, యెహోవాను తనకు ఆశ్రయముగా చేసుకున్నవాడంట చెప్పండి ధన్యుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? మనుషులను ఆశ్రయిస్తే ప్రయోజనము లేదు. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏంటి మనకి ఆశీర్వాదం అని ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒక్క మారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక్కడ ఒక అన్యరాజు, బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్నెజరు సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరి గురించి చెప్పిన? 3 యవనస్తుల గురించి. వీళ్ళెవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. ఏమండి, వేడిమి కలిగిన అగ్నిగుండము సహితము వీరు లెక్క చేయలేరు. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బొమ్మకు నమస్కారం చేయండి. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చేయరో వారు వేడిమి కలిగిన అగ్నిగుండములో పడేస్తాను అనేది రాజు శాసనం. నువ్వు ఏ శాసనమైనా చేసుకో, మా దేవుడిని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం, మా దేవుడే పూజార్హుడు, మా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఈ 3 యవనస్తులు కూడా రాజాజ్ఞను వ్యర్థపరిచారంట. రాజు మాటను లెక్క చేయలేదు. అగ్నిగుండం 7 అంతలైపోయిందే. వారొక మాట అన్నారు, ఏంటి చెప్పనా? రాజా, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న మా దేవుడు చెప్పండి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించి తప్పించి విడిపించడానికి సమర్థుడు. నీ చేతిలో పడకుండా ఆయన మమ్మల్ని విడిపిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ బొమ్మకు మొక్కమని నువ్వు తెలుసుకో అన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! హల్లెలూయా. శ్రమ ఎదురైనా సరే వారు ఏమాత్రం కూడా భయపడలేదు. అగ్నిగుండం 7 అంతలైపోయింది. అగ్నిగుండంలో ఈ 3 కట్లు కట్టి విసిరేశారు. వీళ్ళని విసిరినటువంటి వారు అగ్ని జ్వాల చేత కాల్చబడి వారు చచ్చిపోయారు. కానీ దేవుడు ఏమండి 4వ వ్యక్తిగా అగ్నిగుండములో ఈ 4 పాటుగా ఆయన నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన్ను ఆశ్రయించినటువంటి వారిని చెప్పండి దేవుని బిడ్డలారా, ఆయన విడిచి పెట్టడు. కాబట్టి ఆయన ఆశ్రయించేటటువంటి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి చెప్పనా? ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తున్నావా? దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన తన దూతను పంపి నిన్ను కాపాడుతాడు. నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి పడేస్తే ఆయన ఆ స్త్రీని కాపాడగలిగాడు. అందరేమో కొట్టాలి, చంపాలి, కొట్టాలి, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను రాళ్ళతో కొట్టాలి అన్నారు. కానీ ప్రభు ఆమెను చెప్పండి కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం. రక్షకుని ఆశ్రయించి శిక్ష నుంచి చెప్పండి విడుదల పొందింది మరొక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. రక్షకుని ఆశ్రయించింది, ఆయన పాదాల మీద పడింది,
కన్నీళ్ళు విడిచింది, అవండి కడిగింది. ఆమె యొక్క కురులను తీసుకుని ఆయన యొక్క పాదాలు తుడిచింది, ముద్దు పెట్టుకుంది, చటామాంస అత్తరు పగలగొట్టింది. చెప్పండి, ఆ రక్షకుడు ఆమెను విడిపించాడు ఆయన. ఎందుకంటే ఆయనను ఆమె ఆశ్రయించింది కాబట్టి, ఆయనను ఆశ్రయిస్తే ఏం కలిగింది చెప్పండి, రక్షిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. దానియేలు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు. సింహాల గుహలో ఆ సింహాల బారి నుండి దేవుడు దానియేలుని విడిపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆశ్రయించేటటువంటి వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో చెప్పనా, ఆయన కాపాడి రక్షిస్తాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు ఆయన. తర్వాత మనం చూస్తే ఆయనను ఆశ్రయించేటటువంటి వారు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్రయించేటటువంటి వారు చెప్పండి బ్రతుకుతారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, ఆపత్కాలమున నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. సరే, భక్తుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవే నా ఆశ్రయము. ఏమండి, నాకు నువ్వేం చేయకూడదు, అధైర్యము పుట్టింపకు. అంటే ఆయనను ఆశ్రయించి వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమున అంటే అది అనారోగ్యమా, శత్రు బారి నుంచినటువంటి సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, ఏంటి పరీక్ష నీ జీవితంలో? ఆపత్కాలమున ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన ఆపత్కాలమున ఆయనే మన ఆశ్రయం. ఆపదలు వచ్చినాయని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు పరిగెట్టుకో. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఉందని చెప్పి నువ్వు అనుకుంటావు. ఏమండి, కొన్నిసార్లు నా అన్నటువంటి వారు కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించేవారు ఉండరు, విడిచిపెట్టేస్తారండి. కానీ దేవుడు గొప్పవాడు. ఆపత్కాలమున ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించినటువంటి వారు చెప్పండి బ్రతికిస్తాడు ఆయన. ఏమండి, మీరు గమనించాలి, రోగులు అనేక మంది చావసిద్ధంగా ఉన్నటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరు, నేను నేను బాగు చేయను అన్నాడా? చెప్పండి, అందరినీ ఆయన బాగు చేశాడు. పాప రోగులు ఆయనను ఆశ్రయిస్తే పాపము నుండి వారికి విడుదల కలిగింది, శరీర స్వస్థత కూడా కలిగింది. ఆయన ఆత్మీయ రక్షణ ఇచ్చాడు, శరీర స్వస్థత కూడా ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయనను ఆశ్రయించేవారు మొదటిగా కాపాడబడతారు, రక్షించబడతారు. తర్వాత ఆయన ఆశ్రయిస్తే గనక మనం బ్రతుకుతాము. కాబట్టి ఆయన ఆశ్రయిస్తే నీ రోగముల నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు, పాపముల నుండి విడిపిస్తాడు, నిన్ను ఆయన నిత్య జీవానికి నడిపిస్తాడు ఆయన. తర్వాత కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 5వ కీర్తన 11వ చరణాన్ని మనం చదివితే, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించి వారికి ఏం కలుగుతుందంట? సంతోషము. ఈ లోకంలో సంతోషం ఉందా? లోకంలో సంతోషం లేదని చెప్పను, సంతోషం ఉంది. సంతోషం అనేది క్షణికంగా ఉంటుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, 3 గంటలు. సినిమాకి వెళ్ళారు అనుకోండి, 3 గంటల సంతోషం. కొంతమంది తాగుతారు, బాధలన్నీ మర్చిపోవడం తాగుతున్నానని అంటారు కొంతమంది. అయ్యా, ఎందుకు తాగుతున్నావు? నీ లివర్ పాడైపోద్ది కదా, లేకపోతే ఎందుకు తాగుతున్నా, నీ ఆరోగ్యం పాడైపోద్ది కదా అన్నాం అనుకోండి, అయ్యా బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను అంటారు కొంతమంది. అంటే ఆ పూట ఒకవేళ నువ్వు బాధలు మర్చిపోయిన తర్వాత మరలా నీకు నీ బాధలు మరలా రెట్టింపు అవుతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, ప్రియ తండ్రి, నీకు సంతోషం కావాలి అంటే ప్రభు దగ్గరికి రా. హల్లెలూయా. నీకు సంతోషం ఇస్తాడు ఆయన. ఆయన ఇచ్చే సంతోషము సంపూర్ణమైనది. హల్లెలూయా. అదేమి 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, లేకపోతే పూట ఉండేదిగా నిత్యానందమును ఆయన ఇస్తాడు నీకు ఆయన. హల్లెలూయా. నీకైనా కీడు తొలగించేస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు ఆయన. ప్రభువును ఆశ్రయిస్తే చెప్పండి వారికి సంతోషము కలుగుతుంది అని ఇచ్చే ఆశీర్వాదాలు అన్నమాట. తర్వాత మరొక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగితే, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి
విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చూసారా, ఆశ ఏలుబడిలో ఎలా ఉందంటండి దేవుని బిడ్డల రాజ్యం ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. ఎందుకు ఉంది నెమ్మదిగా? ఆయన దేవునిని ఆశ్రయించాడు, నెమ్మది పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీకు నెమ్మది ఉందా? డబ్బులున్నాయి, నెమ్మది ఉందా? బలముంది, నెమ్మది ఉందా? నెమ్మది లేదు. కలవరం అనేక కుటుంబాల్లో కలవరాలు. ఈ రోజున ఏమైపోతానో, నేను ఈరోజు నేను రాత్రి పండుకుని ఉదయం లేవగలనా? నెమ్మది లేదు. ఎంతమంది ఉన్నా నెమ్మది లేదు. కలవరాలతో ఈ రోజున మనము కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరుడు, నీకు నెమ్మది లేదేమో. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, చాలా డబ్బులున్నాయి, చుట్టూ మంది మార్బలం ఉంది, కానీ నువ్వు పడుకుంటుంటే నిద్ర రావట్లేదు నీకు. ఏదో కలవరాలు, ఏదో అయిపోతుంది, ఏదో అలజడి, నెమ్మది లేదు. నువ్వు దేవుని దగ్గరికి రా, నా దేవుని ఆశ్రయించు. నా దేవుని ఆశ్రయిస్తే ఆయనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి చెప్పన? ఆయన నీకు నెమ్మదిస్తాడు. ఆయన నీ ప్రాణమునకు ఆయన నెమ్మదిస్తాడు. ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరొక ఆశీర్వాదం ఏంటో చెప్పనా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం చదివితే, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి. యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుందట? చెప్పండి. జయము. ఆయన జయమిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఈరోజున ఎక్కడైనా అన్ని అపజయాలే కదా, అన్నీ అపజయాలి. మనం ఏది సాధించగలుగుతున్నాం? ఏదైనా సాధించావా? ఏదైనా సాధిద్దాం అనుకుంటే సాధించలేకపోతూ ఉన్నా. చాలామంది విద్యలో నేను గొప్పగా విజయాన్ని సాధించాలనుకుంటా, సతికిలు పడిపోతూ ఉన్నా. వ్యాపారంలో విజయం లే, కుటుంబంలో విజయం లేదు, ఏమండి అపవాది కార్యాల మీద విజయం లేదు, శరీరం మీద విజయం లేదు, అన్నిటిలో కూడా ఓడిపోయాం. దేవుని వాక్యము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడని చెప్పనా? నువ్వు ఇంతవరకు లోకం మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, నీ స్వజ్ఞానం మీద ఆధారపడి, నీ బలం మీద ఆధారపడి ఉన్నావు. అందుకే నీ విజయాన్ని సాధించలేకపోయావు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి ఆశ్రయించడం నువ్వు నేర్చుకో. దేవుడు నీకు ఘనమైన విజయమును ఆయన అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అపజయాలు పాలైపోయావా? అపజయాలతో ఉన్నావా? జయాలు చూడలేకపోతున్నావా? నేను ఆరాధిస్తున్న దేవుడిని ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన విజయశీలుడు, జయమిచ్చినటువంటి దేవుడు. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను బలహీనపడనివ్వడు. నీకు ఆయన సహాయం చేస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీ అపజయములను ఆయన విజయాలుగా ఆయన మార్చునుగాక. కాబట్టి ఆయన ఆశ్రయిస్తే జయమిస్తాడు ఆయన. తర్వాత ఆయనను ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ చరణం, నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనమంట ఆయన ఆశ్రయిస్తేనంట, ఆయనకు మనము లోబడితేనంట, ఆయన మనము సేవిస్తే ఏమండి ఆయన మనకు మేలు చేస్తాడు, ఆయన కీడు చెయ్యడు. చాలామంది దినాల్లో కీడే చేస్తున్నారు. మనం మేలు చేసామనుకోండి, మేలు లేదు. పోన్లాలు మేలు చేయకపోగా మన ద్వారా మేలు పొందుకుని, మన ద్వారా వారు మేలు పొందుకుని, మన ద్వారా ఉపకారం పొందుకుని మనకు వారు మరలా ఏం చెప్పండి, కీడు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు అంటే రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు. బిచ్చగాడు అడుక్కుంటూ ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆయన చూసేవాడికి అనుకున్నాడు, ఈయన ధనవంతుడు కదా, నాకేమైనా 2-3 కట్టలు డబ్బు కట్టలు ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నాడు. వెళ్ళాడు, అయ్యా నీవు నాతో వస్తావా, నీకు నేను గొప్ప ఏమిస్తానంటే
నా యొక్క వ్యాపారంలో నిన్ను నేను పాలుభాగస్తుడిగా పెట్టుకుంటాను, నాతో వస్తావా? ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను ఏదో డబ్బులు ఇస్తాడని చెప్పి అనుకుంటే ఈయన నా వ్యాపారంలో పాలుభాగం పెట్టుకుంటానాడేంటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ పేదోడికి అనుమానం వచ్చింది. మరి నేను వ్యాపారంలో పాలుభాగం అంటున్నారండి, మీకు నేను ఎలా ఇవ్వాలి, తిరిగి మీకు ఇవ్వాలి కదా అంటే ఆయన అన్నాడంట, ఏమి లేదు, నువ్వు సంపాదించినటువంటి దాంట్లో నువ్వు 90 భాగం నువ్వు తీసుకో, 90% నువ్వు తీసుకో, 10% మాత్రమే నాకు ఇయ్యి. నేను వ్యాపారంలో పాలుభాగం పెట్టుకుంటాను, నేను కృతజ్ఞత కలిగి ఏం చేయాలి 90% నువ్వు తీసుకో, ఓ 10% మాత్రం నాకు ఇయ్యి అనేటప్పటికీ సంతోషపడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ మురికి బట్టలన్నీ కూడా తీసేసాడు, చక్కగా అన్నీ కూడా మారిపోయింది. అభివృద్ధి గొప్ప ఆశీర్వాదం. ఏమండి, సంపాదించడం నేర్చుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది చెప్పంటారండి, ఈ ధనవంతుడు అయిపోయినటువంటి పేదవుడికి ఒక కుయుక్తి వచ్చిందంట. నేను ఎందుకు కావాలి అతనికి, ఆ 10% కూడా నేనే కష్టపడుతున్నాను కదా అని చెప్పి ఒక రోజున ఏమండి ఆ ధనవంతుడి మీద దాడి చేసి అంటండి వీడు ఆయన్ని గాయపరిచి కొట్టి చంపేశాడంట. ఒక మాట మీరు చెప్తున్నాను దైవజనుడిగా, ఉపకారము చేసినటువంటి వాడు ఈరోజు మనకు అపకారం చేస్తున్నాడు. చాలామంది స్నేహితులు ఉపకారం చేశారు మీ స్నేహితుడికి, వాడు మీకు అపకారం చేశాడు. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఉపకారం చేశారు, కానీ వారు మీకు అపకారము చేస్తున్నారు. అపకారం చేయటమే మానవుడి బుద్ధి. నా జీవితంలో చాలామంది చూశాను, ఉపకారం పొందుకున్నవారు నాకు అపకారం చేశారు. సరే, నేను వారిని పెద్ద లెక్క చేయలేదు. దేవుడు ఉన్నాడు మనకు వారు అపకారం చేసినంత మాత్రాన మనకు అపకారం ఏమి జరగదు. దేవుడు మనకు మేలు చేయునుగాక. హల్లెలూయా. ఆయన మేలు చేస్తాడు. ఆయన నేను గబగబ ముందుకెళ్తున్నాను. ఆయనను ఆశ్రయించేవారు ఎలా ఉంటారంట, సురక్షితముగా ఉందురు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఈ రోజున రాజకీయ నాయకుల చుట్టూ ఎవరు ఉంటున్నారు చెప్పండి? సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు. ఏమండి, ప్రధానమంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ ప్రత్యేకమైనటువంటి ఎస్పీజీ టీం ఉంటుంది మన ప్రధానమంత్రి గారికి. స్పెషల్ ప్రొడక్షన్ టీం అటండి, గ్రూప్ మాట ఎస్పీజీ. అటువంటి ఆ గ్రూపులున్న ఏమవుతుందో, మన మాజీ ప్రధానమంత్రి గారు గాంధీ గారిని, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని చంపింది ఎవరంటండి? ఆమె సొంత సెక్యూరిటీ గార్డ్ చంపారని మనం వింటూ ఉంటాం. అదే వాస్తవం. కాబట్టి నేనేమంటున్నాను చెప్పిన, ఆయన యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు భద్రత ఇస్తాడు. ఆయన నువ్వు వెళ్ళుచున్న ప్రతి మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను జలములలో బడి వెళ్ళినా అవి నా మీదకు పొంగి రావు, అగ్నిలో నడిచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా దేవుడు నా పక్షముగా ఉంటాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము నేను సురక్షితముగా ఉంటాను. 112వ కీర్తన 17వ చరణం, యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? స్థిరముగా ఉంటాం. స్థిరముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఒక చోట పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను కదిలిపోయేవాడిగా, శ్రమలకు కదిలిపోయేవాడిగా, ఆపదలకు కదిలిపోయేవాడిగా దేవుడు నిన్ను చెయ్యడు. నిన్ను ఆయన స్థిరముగా ఉంచుతాడు. నిన్ను బలవంతుడిగా మారుస్తాడు, నిన్ను స్థితిమంతుడిగా మారుస్తాడు, నిన్ను ఆయన ఆశీర్వాదానికి నిలయముగా మారుస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, 9వదిగా చూస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తేనంటండి సమస్తాన్ని గ్రహింపజేస్తాడు ఆయన. సామెతల గ్రంథం దేవుని బిడ్డలు 28:5 మనం చూస్తూ ఉంటాం. 28:5 దుష్టుల న్యాయమిట్టుదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తము గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తాన్ని, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మనం చేయాలి, ఏది చేయకూడదు గ్రహించే మనసు దేవుడిస్తాడు. 10వదిగా మనం చూస్తే, యెహోవాను ఆశ్రయిస్తేనంటే ఆయన మనకు కేడెముగా ఉంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము, ఆయనే మన బలం,
ఆయనే మన దుర్గం, ఆయనే మన యొక్క ఆశ్రయం. కాబట్టి కేడెం అనేటటువంటి మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనకు సమస్తము కూడా జరిగించగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడనమాట. అంటే మన యొక్క బాహుబలాన్ని అభివృద్ధి పరుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. ఆయన ముగింపులోకి వస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునిని ఆశ్రయించే వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్రయిస్తే ఆయన కాపాడి రక్షిస్తాడు. ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము. ఆయన ఆశ్రయిస్తే సంతోషం 3, ఆయనను ఆశ్రయిస్తే నెమ్మది 4, ఆయన ఆశ్రయిస్తే జయము కలుగుతుంది 5, ఆయన ఆశ్రయిస్తే మేలు 6, 7 దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయిస్తే సురక్షితముగా ఉంటాము 8, ఆయన ఆశ్రయిస్తే స్థిరముగా దేవుడు మారుస్తాడు 9, ఆయనను ఆశ్రయిస్తే సమస్తాన్ని ఆయన గ్రహించేటటువంటి జ్ఞానం ఇస్తాడు 10, ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనకు కీడముగా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. చూసారా, ఇటువంటి గొప్ప దీవెన మీరు పొందుకోవాలి. దేవుని ఆశ్రయించండి, నరులను కాదు, మనుషులను కాదు, లోకంలో ఉన్నటువంటి వాటి మీద కాదు మీ మనసు పెట్టుకోవలసింది. యెహోషాపాతు దేవునిని ఆశ్రయించాడు కాబట్టే దేవుడు యెహోషాపాతుకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన స్వశక్తి మీద కాదు, పరశక్తి మీద కాదు ఆయన ఆధారపడ్డాడు. యెహోషాపాతు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఆ విధంగా మీరు నేను కూడా ఆధారపడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని ఆశ్రయించండి. ఎందుకండి మనుషుల మీద ఆధారపడటం, మనుషులను ఆశ్రయించటం వాళ్ళు నమ్మడానికి వీలు లేదండి. నరులు నమ్మదగినటువంటి వారు కాదండి. అవండి నాసికా రంధ్రములలో ఊపిరి ఉన్నటువంటి మనుషుని మనము ఎలాగ వారిని ఎన్నిక చేయగలని చెప్పండి. కాబట్టి అందరూ కూడా ఎలా మారిపోయి స్వప్రయోజనం కొరకు వారు ఈ లోకంలో తిరుగుతున్నారు. జాగ్రత్త. దేవుని ఆశ్రయించి, దేవుని మీద నమ్మకం ఉంచి, ఆయనను నమ్మి మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించి ప్రభు ద్వారా మేలు పొందుకుని లోకంలో మీరు జయ జీవితం కలిగి ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈరోజు నాయన మీరు మాకు అందించిన శ్రేష్టమైన వర్తమానం, దేవునిని ఆశ్రయించి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు. అయ్యా, నీవు వారిని కాపాడి రక్షిస్తావని మీరు మాట్లాడారు. అయ్యా, మేము బ్రతుకుతామని మీరు మాట్లాడారు. ప్రభువా, సంతోషం ఇస్తావని మాట్లాడావు నాయన. నెమ్మదినైనా, జయమునైనా, మేలు కలుగుతుందని, సురక్షితముగా ఉంటామని, స్థిరముగా ఉంటామని, అయా సమస్తాన్ని గ్రహింపజేస్తావని నువ్వు మాకు కేడుమని మీరు మాట్లాడారు. ఈ వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో నెమ్మది దయచేయండి. మనుషులను ఆధారం చేసుకుంటున్నారేమో, ఆధారం చేసుకుని మోసపోతున్నారు నాయన. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఈ చివరి దినాల్లో అసలు మేము ఎవరిని నమ్మడానికి వీల్లేదు నాయన. వారు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా ఎవరు స్వప్రయోజనాన్ని వారు చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి నిన్ను ఆశ్రయించేటటువంటి మనసు మాకు దయచేయండి. అయ్యా మరి తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ కూడా జ్ఞానవంతులుగా నేను సమస్తాన్ని గ్రహించేటటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి, రక్షణ దయచేయండి. మీ కృపలు నడిపించి బలపరచమని సమస్తం కూడా మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్య కృప, ఆదరణకర్త అయినటువంటి దేవుని కృప, సమాధానము, దైవ దీవెనలు ఈ వాక్యం విన్న మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకున్నందువరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.